చెప్పండి, అదేదైనా సరే అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎవరితో ఆయన యుద్ధం చేయాలా? చూసావా, మన కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటాడు. అందుకే నాకు శ్రీను అంటే అంత ఇష్టం. సరే చెప్పండి, ఏం చేయాలి? నిజంగా చేస్తావా? ఆ, ఒక లేడీ గెటప్ వేయాలి. ఏంటి లేడీ గెటప్ బావా. ఏం మాట్లాడుతున్నారు? నా వల్ల కాదు, నేను వెళ్తున్నాను. శ్రీను శ్రీను శ్రీను, ఇప్పుడే కదా మా కోసం ఏమైనా చేస్తాను అన్నావు. నేనేం అనలేదు, మీరేం వినలేదు. బావా బావా అనగదు, విను బావా. నేను ఒప్పిస్తాను. ఓరు బాబోయ్, నేను లేడీ గెటప్ శ్రీను! వేయాలంట. అమ్మో, నా వల్ల కాదు. ఆగు శ్రీను. నేను వేయను పో. శ్రీను 6 అడుగుల అందగాన్ని, అచ్చ తెలుగు మగాన్ని నన్ను పట్టుకుని అమ్మాయి గెటప్ వేయమంటారా? నేను వేయను పో. ఏయ్, నిన్ను. మేం అడిగిన దానికి ఒప్పుకోవాలంటే నీకు ఇప్పుడేం కావాలి? ఏం అడిగినా ఇస్తావా? ఇస్తాను, అడుగు. ముద్దు. అంతే కదా. ఇక్కడ కాదమ్మా, ఇక్కడ. చెప్పుతాం పో. అయితే లేదులే, నేను అమ్మ వేషం చేయనులే. శ్రీను శ్రీను శ్రీను, శ్రీను బావా, నీ పేరు శ్రీవల్లి. నిన్ను మిస్ ఇండియా పోటీలకు పంపించినా టైటిల్తో తిరిగి వస్తావు. నాకు తెలుసు. మన ప్లాన్ కూడా సక్సెస్ అవ్వాలి బావా. ఆ రఘురామ్ ఫ్యామిలీలో ఒక్కడైనా దొరకపోతాడా? నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వకపోతానా అని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఒకరిద్దరు దొరికారు, వాళ్ళని అస్సలు వదలను. బావా బావా, జీప్ వస్తుంది. శ్రీను చెప్పింది గుర్తుంది కదా, అల్లుకుపోవాలి. భయంగా ఉందాద్యా. ఎందుకు? నేను అమ్మాయినే అనుకుని మానభంగానికి ప్రయత్నిస్తే? అయ్యో, భంగపాటు గురవుతావు బావా, అంతేగా. డోంట్ వరీ శ్రీను, ఈ గ్యాప్లోనే మేము వచ్చి రంగు పడేలా కొడతాం కదా. బావా జాగ్రత్త. సార్, లిఫ్ట్ ప్లీజ్. ఇక్కడ ఒంటరిగా ఉన్నావేంటి? మా వారిని ముద్దడిగాను, మూడ్ లేదని వదిలేసి వెళ్ళిపోయారు. నిన్ను చూస్తుంటే నాకు కూడా వస్తుంది. ఏమన్నారు? ఆ లిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది, ఎక్కువ అంటున్నాను. ఏయ్, ముందు సీట్లో కూర్చో. రామా, బయటికి వెళ్దాం పద. శ్రీను ఏమంటున్నాడు? సినిమాలో హీరోలా తెగ ఫీల్ అయిపోతున్నాడు.
ఏంటి? ఏం లేదు, దొరికిపోతానేమో. ఆ? నాకు సిగ్గు, అందుకే అలా మాట్లాడుతున్నాను. నీ సిగ్గుని పెగ్గులో కలుపుకొని తాగేస్తాగా. మంచినీళ్ళు తాగండి. ఆహా, వద్దండి, వద్దు. అరే తాగండి. అయ్యో, నా డ్రెస్ మొత్తం తడిచిపోయినట్టుంది. బట్టలు తడిచిపోయినట్టున్నాయిగా. పక్కనే మా గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ నా వైఫ్ డ్రెస్లు ఉన్నాయి, అవి చేంజ్ చేసుకుందువు గాని. గెస్ట్ హౌసా? గెస్ట్ హౌసే, ఏం కాదు. గెస్ట్ హౌస్ చాలా బాగుంటుంది, బెడ్ ఇంకా బాగుంటుంది. అమ్మో, బెడ్డా? బెడ్ అంటున్నాడా? మనకి కావాల్సింది అదే కదా శ్రీను, వెళ్ళు, ఓకే చెప్పు. నా వల్ల కాదు. ఏంటి? మిమ్మల్ని కాదండి. శ్రీను ఓకే చెప్పు. వాడి వీక్నెస్ తోనే మనం ఆడుకోవాలి. వీడు నా జీవితంతో ఆడుకునేలా ఉన్నాడాత్యా. మీరు వెనకొస్తున్నారుగా? నీ వెనకే వస్తున్నాం శ్రీను. హ్యాండ్ ఇవ్వరు కదా? లేదు, మేము నీ వెనకాలే వస్తున్నాం. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో కాదండి, నాతో నేనే మాట్లాడుకుంటున్నాను. గెస్ట్ హౌస్కి వెళ్ళి ఇద్దరం మాట్లాడుకుందాం, తర్వాత నచ్చిన ఆటలాడుకుందాం. మీరు నన్నేం చేయరు కదా, అసలే ఒంటరిగా ఉన్నాను. ఏమీ చేయకపోతే గెస్ట్ హౌస్ దాకా ఎందుకు తీసుకెళ్తాను? ఏమి చేయనమ్మాయి, డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోదాం అంతే. నేను ఎక్కడ డ్రాప్ చేయాలో అక్కడ డ్రాప్ చేస్తాను. అయితే ఓకే, వస్తాను. ఎస్, భలే దొరికింది. ఇంత కక్కుర్తి పడుతున్నావేంట్రా దరిద్రుడా. లోపలికి వెళ్ళాక నన్నేం చేస్తాడు? ఛ! గెస్ట్ హౌస్కి వచ్చేసాం, దిగు. లోపల ఎవరైనా ఉంటారేమో, నాకు భయం వేస్తుంది. నా గెస్ట్ హౌస్లో నేను తప్ప ఎవరూ ఉండరు. దీనికి హోల్ అండ్ సోల్ ఓనర్ని నేనే. కమాండ్ ఇయర్. నువ్వు పెట్టుకున్న ఈ నెయిల్ పాలిష్ చూసి చెప్పొచ్చు నువ్వు ఎంత అందంగా ఉంటావు. థ్యాంక్ యూ.